చట్టాలకు మీరేమి అతిథులు కాదు. లంచము అవినీతి కేసుల్లో ప్రజాప్రతినిధుల శిక్షారులే. ఎక్సలెంట్. ఎంపీలు ఎమ్మెల్యేలు లంచాల కేసులపై సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు. పార్లమెంటరీ అధికారుల ద్వారా రక్షణ పొందలేరని తేల్చి చెప్పినటువంటి జడ్జీలు 1998 నాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసింది. డివై చంద్రచూడ్ దేవుడై వచ్చింది ఇది ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా. నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పడిగిస్తున్నటువంటి సుప్రీంకోర్టు ఇవాళ ఈ చదువురాని దద్దమ్మల వల్ల ఈ దేశం ఆగమైపోతుందని నమ్మి దుమ్ము దులపడానికి సిద్ధమైనటువంటి డివై చంద్రచూడ్. వి సల్యూట్ respected D.Y. Chandrachud, Chief Justice of India. Whatever thoughts you have in your mind, you are delivering words. We are getting boost from our bottom of our life. This is excellent ruling, excellent. But that verdicts are coming from that Supreme Court. We are feeling very happy. రైట్. ఇక్కడ రెండో చూస్తే లంచాలు తీసుకున్న చట్టసభల సభ్యుల పార్లమెంట్ లంచాలు తీసుకున్న చట్టసభల సభ్యుల పార్లమెంటరీ అధికారుల ద్వారా రక్షణ పొందలేరు. 1990లో ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 105, 194కు విరుద్ధం. అందుకే ఈ తీర్పును కొట్టేస్తున్నా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమిందబ్బా ఇది. ఇక చాలు, మీ పాదాలకు నమస్కారం. చట్టసభల సభ్యులు అవినీతి లంచగొండితనం భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ దెబ్బకు ఎవడు అవినీతి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి కుటుంబాలను ఈయన ఆస్తులు 2014 తర్వాత పెంచిన తీరు మొత్తం తీసుకుపోయి లోపటేరు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న ఒక్కడు కూడా మిగలడు. ఈ దెబ్బకు ఒక్కడు మిగలడు అంటున్నా. లూటిగా రాజులు వీళ్ళంతా.